మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఫోటోగ్రఫీ అంటే నిజానికి ఒక జ్ఞాపకాల చిహ్నం. దానికి సంబంధించి తరాలు మారినా లేదా సాంకేతిక మారినా ఫోటోకు మాత్రం ఇప్పటివరకు ఆదరణ తగ్గలేదు. దీనికి సంబంధించి వరంగల్ జిల్లాలో అనేక మంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉన్నారు. చాలా ప్రసిద్ధులైన వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి ఒక అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా అపూర్వం. అయినప్పటికీ ఈ నెల 20-21 తేదీలలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అసోసియేషన్ సంబంధించి 50 సంవత్సరాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధ్యక్షుడు ఎడిన్ లింగమూర్తి గారు మనతో ఉన్నారు. వారి కార్యవర్గం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఆ 20-21 తేదీలలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో వారిని అడిగి తెలుసుకున్నాం. లింగమూర్తి గారు, 20-21 తేదీలో కార్యక్రమానికంటే ముందు 50 సంవత్సరాల ఉత్సవాలలో ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇది మా ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ అనేది 1976లో ఏర్పాటైంది. అప్పటి ఫోటోగ్రఫీలో వస్తున్న మరి ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఆ రోజు సంఘం ఏర్పాటు చేసేసి అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సమర్జిత్ రే గారి చేతుల మీదుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి అప్పుడున్న మెటీరియల్ కొరత, ఫోటోగ్రఫీ అనేది ఇవాళ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది, టెక్నాలజీ చాలా ముందుకు పోయింది. ఎవరి చేతులైనా కూడా కెమెరాలు ఉన్నాయి. కానీ ఆ రోజులలో ఒక ఫోటో ప్రింట్ చేయాలనంటే పేపర్ దొరికేది కాదు, కెమికల్ దొరికేది కాదు, ఫిల్మ్ కూడా దొరికేది కాదు. మరి ఫిల్మ్ లేకుంటే ఫోటోలు కూడా వచ్చే రోజులు కాదు. ఆ పరిస్థితులలో అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి సంఘాన్ని ఏర్పాటు చేసేసి మరి అప్పుడు మన ఇండియాలోనే హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్ అని చెప్పేసి ఆ సంస్థ ద్వారా ప్రభుత్వమే మెటీరియల్ అందిస్తుండేది. అలా దొరకని పరిస్థితులలో వీరందరూ కలిసేసి ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసేసి అప్పటి మంత్రివర్యులతోటి మరి ఆ డిపో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి ఒక రిక్వెస్ట్ పెట్టి ఫోటోగ్రాఫర్లకు రేషన్ పద్ధతిలో పేపరు, ఫిల్ము, కెమికల్ అందిస్తుండేదట. మరి ఆ పరిస్థితుల్లో నుంచి ఇవాళ అది సంక్షేమం కొరకు మరి ఎన్నో విధాలుగా మా సభ్యులు, మా ముందు అసోసియేషన్ నాయకులు మరి కృషి చేసి సంఘాన్ని ఇవాళ 50 సంవత్సరాల వరకు తీసుకొచ్చినారు. వారికి మేము గత 20 సంవత్సరాల నుంచి తోడైపోయి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ఒక్క మాట చెప్పండి. దాదాపు ఒక అత్యంత ఆధునికమైన కలర్ ల్యాబ్ నెలకొల్పారు. ఒక చరిత్ర సృష్టించినట్టే మీరు వరంగల్కు సంబంధించి, మీతో పాటు ఇంకా కొంతమంది కూడా. ఈ డిజిటల్ యుగం అనేది మీ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందా? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అయితే ఒకప్పుడు ఫిల్మ్ అనేది ఉన్నప్పుడు ఫిల్ము, కెమెరా, ఫోటో, ప్రింట్ వరకే మరి ఫోటోగ్రాఫర్ చేతిలో ఉండేది. ఇవాళ ఫోటోగ్రఫీ అనేది డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరి చేతిలోకి వెళ్ళిపోయినది. అంటే ఎవరైనా కూడా సెల్ పట్టేసేసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఫోటోలు ప్రింటింగ్ చేసుకునే రోజులు కూడా పోతున్నాయి. ఎందుకనంటే ఈ ఏదైతే ఎక్స్పోజ్ చేయగానే ఫోటో కనపడుతున్నది ఇప్పుడు. అప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని మామూలుగా ల్యాప్టాప్లో కానీ హార్డ్ డిస్క్లో కానీ లోడ్ చేస్తూ మా ఫోటోగ్రఫీ ఉనికిని దెబ్బతీసే పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్లు ఒకప్పుడు స్టూడియో మీద ఆధారపడేసి జీవించేది. మరి ఇవాళ ఆ జీవన ఉపాధి కోల్పోయే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కానీ ప్రభుత్వము దీనికి మరి ఏ విధంగా ప్రత్యామ్నాయంగా మాకేదన్నా సహకారం అందిస్తుందంటే అలాంటి ప్రోత్సాహం అయితే ఏం కనపడతలేదు. మరి మేము వేరే విధంగా ఏదైనా వృత్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడినాయి. కాకపోతే ఇప్పుడు మా అసోసియేషన్ మరి 50 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషికి మేము ఈ సంక్షేమ పరంగా మా జిల్లా సంఘంలో అందరినీ ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి అయితే వాళ్ళ సంక్షేమం కొరకు మరి ఏ కష్టకాలం వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పేసిన విధంగా వాళ్ళను ఆదుకుంటూ ఒక ఎవరైనా సభ్యుడు చేరితే వారి కుటుంబానికి ఒక 50,000 రూపాయలు తక్షణమే అందిస్తూ ఇప్పటికైతే కొంత సహకారం అందిస్తుంటాయి. ప్రమాదం జరిగినా లేదా నార్మల్గా చనిపోయినా కూడా 60,000 రూపాయలు ఇచ్చేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నది మన జిల్లా సంఘం. ఇవి కాకుండా సార్, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారికి కావచ్చు, లేకపోతే సీనియర్ ఫోటోగ్రాఫర్లకు కావచ్చు, ఇప్పుడు ఏ ఫోటోగ్రఫీ వృత్తి చేపట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఎలాంటి సంక్షేమం తీసుకుంటున్నారు? అయితే మేము కూడా ఒక ఫోటోగ్రాఫర్గా మేము అదే పరిస్థితి సంక్షోభంలోనే ఉన్నాము. మరి ఈ పరిస్థితిని అధిగమించాలి. దీని నుంచి ఈ సీనియర్ ఫోటోగ్రాఫర్లను కానీ టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళలేని వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ఎన్నో వేదికల ద్వారా మరి ప్రభుత్వ అధికారులను కానీ మరి మంత్రివర్యులను కానీ శాసనసభ్యులను కానీ ఎన్నోసార్లు కోరడమైంది. మరి వారి ద్వారా ప్రభుత్వ ద్వారా అయితేనే కానీ ఏమన్నా మేము చేయగలము. కానీ మా వంతుగా మాత్రము మేము ఈ మధ్య
మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు అందరినీ మరి పరిస్థితులకి ఇది ఉన్నది, టెక్నాలజీ పరంగా మీరు అభివృద్ధి చెందనోళ్ళు ఇలా వెనకబడిపోతున్నారు కాబట్టి మనము ఒక 10 రూపాయలు సహాయం చేయండి, ఏదైనా చనిపోతే ఫోటోగ్రాఫర్లకు మనము ఆర్థికంగా కొంత సహాయం చేయొచ్చు అని చెప్పేసి ఎవరైనా అని చెప్పేసి రమ్మని చెప్పేసి అన్నప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 18,000 మంది ఈ ఒక వేదిక మీదకి వచ్చిండ్రు. ఏదైనా సభ్యుడు చనిపోతే 10 రూపాయలు సహాయం చేసేసి మేమే ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాము. అలాగా మన వరంగల్లో దాదాపు ఒక 5-6 కుటుంబాలకు 4,60,000 రూపాయల సహాయాన్ని అందించడం జరిగింది. రైట్ సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 సంవత్సరాలు ఒక సంఘం నిలబడటం అనేది గొప్ప విషయమే. అయినప్పటికీ టెక్నాలజీ మారుతున్న పరిస్థితులలో ఎలాంటి టెక్నాలజీ వాళ్ళకి అంటే అడాప్ట్ చేయడానికి మీరు ఏమైనా శిక్షణ తరగతులు కానీ ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఏదైతే మేము సంక్షేమం చేస్తున్నామో సంక్షేమమే కాకుండా వచ్చే టెక్నాలజీని వీళ్ళు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అది అందిపుచ్చుకున్నట్టే మనము వృత్తిలో నిలబడగలుగుతాం అని చెప్పేసి మేము వర్క్షాపులు చేయడం జరుగుతున్నది. మరి మన రాష్ట్రంలో ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో శ్రీ ఎస్కే హుస్సేన్ గారు, వారే ఒక ఫ్యాకల్టీ, వారే నికాన్ కెమెరాకు మెంటర్. వారు ఈ టెక్నాలజీ పరంగా కెమెరాలు ఏవైతే వస్తున్నాయో వాటిని ఈ విధంగా మనము తెలుసుకోవాలి, అందులో ఉన్న ఆప్షన్స్, అందులో ఉన్న ఫ్యూచర్స్ తెలుసుకొని మీరు ఫోటోగ్రఫీని చేస్తూ మరి జీవనోత్పాదం పొందగలుగుతారని చెప్పేసి ఈ వర్క్షాపులు నిర్వహించడం జరుగుతున్నది. అనేక వర్క్షాపులు ఈ వరంగల్ ప్రాంతంలో మేము వర్క్షాపులు నిర్వహించి వీరిని అంటే సంఘపరంగా జిల్లా సంఘపరంగా వీళ్ళని మోటివేట్ చేయడం జరుగుతున్నది. అలాగే మనకు వస్తున్న ఈ టెక్నాలజీని, ఈ కెమెరాలు ఎవరైతే ఉన్నారో సోనీ కెమెరాస్ వాళ్ళు ఉన్నారు, క్యానాన్ కెమెరాస్ వాళ్ళు ఉన్నారు, నికాన్ కెమెరాస్ వాళ్ళు, ఫూజీ కెమెరాస్ వాళ్ళను కూడా మంత్లీ వన్స్ 2 monthsకి ఒకసారి ఇలాగా వరంగల్లో మేము వర్క్షాపులు నిర్వహిస్తూ మన ఫోటోగ్రాఫర్లకు కొంతవరకు సంఘపరంగా ఆదుకోవడం జరుగుతున్నది. అధ్యక్షుడిగా మిమ్మల్ని ఇంకొక విషయంలో అభినందించాలి. మహిళల్ని కూడా చాలా మందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. మహిళలకు ఎలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు? అయితే ఏదైతే మేము సంఘపరంగా కొంత అంటే సంఘంలో చేరాలనుకుంటే వాళ్ళకు కూడా ఒక అది ఉండాలని చెప్పేసి వారు ఎవరైనా రావాలని చెప్పేసి మేము కొంత కాంట్రిబ్యూషన్ వాటా ఏదైతే వేసుకొని ఇప్పుడు సంఘంలో చేరుతున్నామో వాళ్ళకు దాదాపుగా ఒక 30% కన్సెషన్ ఇచ్చేసి వాళ్ళను ప్రోత్సహిస్తున్నాము. ఇవాళ ఫోటోగ్రఫీ చేస్తానంటే స్టూడియోలో కూర్చొని ఫోటోగ్రఫీ చేసే పరిస్థితి లేదు. బయటికి వెళ్ళేసి ప్రోగ్రాంలో లేకుంటే పెళ్లిలో అలాంటి కార్యక్రమం చేసినప్పుడు మరి మహిళలను కూడా ఫోటోగ్రఫీ నేర్పించి వాళ్ళకు కూడా వర్క్షాపులు పెడుతున్నాం. మేము పెట్టేసి వాళ్ళను కూడా ఈ స్టూడియో నడపడం కానీ ఫోటోగ్రఫీ చేయడానికి కొరకు కూడా మేము ఈ కెమెరాల ద్వారా టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేయడం జరుగుతున్నది. వాళ్ళను కూడా సంఘంలో సభ్యత్వాలు వాళ్ళకు కూడా ఒక బాధ్యత తీసుకొని వాళ్ళను కూడా ముందుకు నడిపిస్తున్నాము. మేము జరిగే ఈ 50 years గోల్డెన్ జూబ్లీ కొరకు కూడా వాళ్ళకు కూడా కొన్ని స్పోర్ట్స్ వాళ్ళను కూడా ఒక ఉత్సాహపరచాలి, ఎంకరేజ్ పరచాలి, ఈ సంఘంలోకి రావాలి, అందరు కలుసుకొని మనం ఒక అది కావాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ మధ్యలో మరి ఒక షటిల్ టోర్నమెంట్ పెట్టడం కానీ, క్యారమ్, అలాగే ఈ కొన్ని కార్యక్రమాలు వాళ్ళ కొరకు కూడా చేపట్టడం జరిగింది. అవుట్డోర్ ఫోటోగ్రాఫర్లకి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకి, స్టూడియోలకి ఎన్ని రకాలుగా సభ్యత్వం ఉంది దీనిలో? ఒకే రకమైన సభ్యత్వం ఉంది అందరికీ. ఫోటోగ్రఫీకి సంబంధించిన అనుబంధ సంస్థలన్నీ అంటే లామినేషన్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, అవుట్డోర్ ఫోటోగ్రాఫర్స్ గారు అందరికి కూడా ఒకే రకమైన సభ్యత్వం, ఒకే రకమైన విలువలతో కూడిన సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. సెక్రటరీగా మీకు ఒక అచీవ్మెంట్ ఇది. 2 రోజుల కార్యక్రమం 2021 ఎక్కడ కార్యక్రమం చేస్తున్నారు, ఎవరు హాజరవుతున్నారు, ఆ 2 రోజుల్లో ఏం కార్యక్రమం ఉంటుంది? మేము ఈ నెల మరి 2021 నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మరి ఈ నెల 20-21 తేదీ లోపల కాళోజీ కళాక్షేత్రం దాంట్లో 2 రోజుల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మరి ఆ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి అతిథులను, మా సీనియర్ ఫోటోగ్రాఫర్లను, ఇంకా ఆల్ ఇండియా ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళను అందరినీ ఇన్వైట్ చేసి ఆ 2 రోజుల ప్రోగ్రాన్ని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరు దీనికి ఆహ్వానితులను చూడడానికి వచ్చే వాళ్ళు పబ్లికా, మీ ఫోటోగ్రాఫర్సా? ఈ వేడుకను చూడడానికి మరి మెయిన్గా మా కుటుంబ సభ్యులైనటువంటి మెంబర్షిప్ అయినటువంటి ప్రతి సభ్యులు వాళ్ళందరికీ ఆహ్వానం. ప్రతి ఒక్కరికి, వారే కాకుండా వారి పిల్లలతో సహా ఈ యొక్క వేడుకకు వచ్చి ఈ యొక్క పండుగను తిలకించవలసిందిగా మేము వారిని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. రైట్. లింగమూర్తి గారు, చివరిగా చెప్పండి, భవిష్యత్తులో 50 సంవత్సరాలు జరుపుకుంది, ఇది ఒక మెట్టు, దాని తర్వాత కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు? అంటే ఈ ఫోటోగ్రాఫర్లో
ఒక విధంగా ఈ వృత్తి అనేది ప్రమాదకరంగా ఉన్న పరిస్థితులు. దీన్ని టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడమే ప్రతి ఒక్కరికి అవసరము. మరి అలా చేయడం వల్లనే వీళ్ళు అందరూ కూడా ఈ వృత్తిలో నిలబడతారు, ముందుకు పోగలుగుతారు. టెక్నాలజీ పరంగా ఎవరైతే తెలుసుకొని వారు నేర్చుకుంటారో, టెక్నాలజీ పరంగా కెమెరాలను అప్డేట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ వృత్తిలో రాణించగలుగుతారు. వాస్తవంగా ఏంటంటే కొన్ని పరిస్థితులలో ఒకప్పుడు మేము ఫోటోగ్రఫీ నేర్చుకున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉండేది, ఇప్పుడు కలర్ వచ్చింది, ఇప్పుడు తర్వాత డిజిటల్ వచ్చింది. ఈ డిజిటల్ యుగంలో ఏమవుతుందనంటే ఫోటోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళే ఫోటోగ్రఫీలో రాణించాలని లేకుంటున్నది. ఇవాళ ఫోటోగ్రఫీలో కాంపిటీషన్లో యూత్ పిల్లలు వచ్చేసి బీటెక్ చేసిన పిల్లలు కానీ, ఎంబీఏ చేసిన పిల్లలు కానీ బిజినెస్ పరంగా వాళ్ళు కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని కమ్యూనికేషన్ చేసుకుంటూ కస్టమర్లని వాళ్ళ టాలెంట్ని చూపించేసి అలాగా వాళ్ళు బిజినెస్ ఇది వేల నుంచి లక్షలలో పడిపోయింది. కానీ సాధారణ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఎడ్యుకేట్ కాక, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోక వీళ్ళు వెనుకబడిపోతున్నారు. వీళ్ళ కొరకైతే మేము సంఘపరంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చు, కొన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు, కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అనే విధంగా సంఘాన్ని మాత్రం మరింత బలోపేతం చేస్తూ ఇంకింత ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తారు. రోజుల ప్రోగ్రాంలో ఏదైనా ఎగ్జిబిషన్ ఉందా? మీ వాళ్ళు తీసిన ఫొటోస్ కానీ బయట వాళ్ళు తీసినవి కానీ ఏమైనా ఉందా? అయితే ఈ సందర్భంగా మేము ఏం చేశామంటే జిల్లాలోని ఈ ఫోటోగ్రాఫర్లు ఈ మధ్యలో వెడ్డింగ్ అనేది ఇప్పుడు ప్రధానంగా మా కుటుంబాలను పోషించే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పెళ్లిళ్ళలో ఖర్చు పెట్టడానికి ఎవరు వెనక తీస్తలేరు. కాకపోతే స్టూడియోలోకి వచ్చేసి ఫోటోలు దిగే రోజులు అయితే పోయినాయి. అయితే ఆ వెడ్డింగ్ అనే దాని మీద మేము ఫోటో కాంపిటీషన్ వర్క్షాపు కండక్ట్ చేస్తున్నాము. కాంపిటీషన్ కూడా పెట్టాము. ఈ జిల్లాలోని ఫోటోగ్రాఫర్లందరూ కూడా పాల్గొనాలి. అలాగే ఆల్ ఇండియా ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కూడా పెట్టినాము. ఈ వచ్చే ఫోటోలన్నింటిని కూడా మేము ప్రింట్ చేసి ఎగ్జిబిషన్ కూడా చేస్తున్నాము. ఆ ఎగ్జిబిషన్కు మామూలు ఈ ప్రజలు వచ్చి కూడా, ఆడియన్స్ వచ్చి కూడా చూడవచ్చు, తెలుసుకోవచ్చు ఫోటోగ్రఫీ ఎలా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతుందో మా ఫోటోగ్రాఫర్లకు కానీ మిగతా వరంగల్ జిల్లా ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా అది ఒక వేదిక కాబోతుంది.